సోదరీ సోదరులారా, ముందుగా బాలలకు ఓ చిన్న కథ. ఒకతను గానుగ ఆడుతున్నాడు. గానుగెద్దు గాడిలో తిరుగుతూ ఉంటే అతను కునికిపాట్లు పడుతూ నిద్రలో జోగుతున్నాడు. ఎవరో ఖాతాదారుడు నూనె కోసం వచ్చి అతన్ని తట్టి లేపాడు. ఏమయ్యోయ్ గానుగ వ్యాపారి, నాకు నూనె కావాలి, లే. గానుగతను కళ్ళు తెరిచి చూచి, ఎంత కావాలి నూనె అని అడిగాడు. అది సరే, నీవు నిద్రపోతూ ఉంటే. గానుగతను అన్నాడు, నేను నిద్రపోతే నా గానుగెద్దు తిరుగుతూనే ఉందిగా. ఖాతాదారు అన్నాడు, గానుగెద్దు తిరుగుతున్నదో లేదో నిద్రపోయే నీకెలా తెలుస్తుంది? అందుకే దాని మెడలో గంటలు కట్టానయ్యా బాబు. అది తిరుగుతూ ఉంటే గణగణ గంటలు మోగుతూ ఉంటాయి. సరే, ఇది బాగుంది. నీ ఎద్దు తిరగకుండా నిలవబడి మెడ విదిలిస్తున్నది. గంటల మోతకు నీవు మోసపోతున్నావు. గానుగ మనిషి ఎద్దు తనను మించిపోయినందుకు సిగ్గుపడ్డాడు. బాలలు, నాయకుల మంచి మాదిరి మంచికి, చెడ్డ మాదిరి చెడుగుకు దారితీస్తాయి గదూ. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. యేసు మనకు మంచి మాదిరి. యేసులాగే ఉందాం. సరే, ఇప్పుడు మనం 2 దినవృత్తాంతముల గ్రంథం వినబోతున్నాము. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతన్ని బహుఘనుడైన రాజునుగా చేశాడు. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనులో ఉన్నది గనుక సొలొమోను అధిపతులందరికీ పెద్దలకు ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ కలిసి సొలొమోను వెంట గిబియోనుకు బలిపీఠము వద్దకు వెళ్లారు. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలంలో దానిని ఉంచాడు. బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోను సమాజపు వారు దాని యొద్ద విచారణ చేశారు. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు పోయి సొలొమోను దానిమీద 1000 దహన బలులను అర్పించాడు. సొలొమోనును దేవుడు ఎంతో హెచ్చించాడు. సొలొమోను తన రాజ్యాన్ని బలపరుచుకోగలడు, కాని దేవుడు మాత్రమే సొలొమోనును హెచ్చించగలడు. సొలొమోను తనను తాను హెచ్చించుకుంటే దేవుడతణ్ణి క్రమశిక్షణలో పెట్టాల్సి వస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొనండి, అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. సొలొమోను ఆరాధిస్తున్నాడు, దేవునికి బలులు అర్పిస్తున్నాడు. దేవుని వాక్కును శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. అతని హృదయం దేవుని సేవ వైపే పరిగెడుతోంది. జ్ఞానము కలిగి దేవుణ్ణి సేవించాలని సొలొమోను ఎంతగానో ఉవ్విళ్ళూరుతున్నాడు. దేవుడు సొలొమోనుకు అట్టి కృప అనుగ్రహించాడు. సోదరుడా, సోదరి, నీవు దేవుణ్ణి జ్ఞానమిమ్మని అడిగావా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి, అప్పుడది అతనికి అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేస్తాడు. ఆ రాత్రియందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై అన్నాడు, నేను నీకు ఏమి ఇయ్యగోరుతావో దాన్ని అడుగు. సొలొమోను మనవి చేసుకున్నాడు, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచు. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు? నేనీ జనుల మధ్యను ఉండి పనులను చక్కపెట్టడానికి తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచెయ్యి. అందుకు దేవుడన్నాడు, నీవీ ప్రకారము యోచించి ఐశ్వర్యమునైనా సొమ్మునైనా ఘనతనైనా నీ శత్రువుల ప్రాణమునైనా దీర్ఘాయువునైనా అడుగక ఈ నా జనులకు న్యాయం తీర్చడానికి తగిన జ్ఞానము తెలివి అడిగావు.
జ్ఞానము తెలివి నీకిస్తున్నాను. అంతేకాదు, నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనా నీ తరువాత వచ్చే రాజులకైనా కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిస్తాను. ఆ తరువాత సొలొమోను గిబియోనులోని బలిపీఠమును విడిచి యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుతున్నాడు. గమనించాలి, సొలొమోనును దావీదు కాదు, దేవుడే రాజుగా చేశాడు. దావీదు మనసులో అబ్షాలోము ఉన్నాడు. అతడు రాజైతే దావీదు సంతోషించేవాడు. అందుకే అబ్షాలోముకు ఎట్టి కీడు కలగకూడదని ఆశించాడు. అబ్షాలోము చనిపోయినప్పుడు గుండెలు పగిలిపోయేటట్లు గోడుగోడున ఏడ్చాడు. కాని దేవుడు అబ్షాలోమును కాదు, సొలొమోనును ఏర్పరచుకున్నాడు. సొలొమోను బలహీనుడే, కాబట్టే దేవుడు అతణ్ణి ఏర్పరచుకున్నాడు. దేవుని వాగ్దానం, దేవుని తోడ్పాటు సొలొమోనుకు ఉన్నాయి. దేవుని కృప ఎంతో గంభీరమైనది. సొలొమోను కాలంలో రాజ్యం విభజించబడలేదు. దావీదు దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మాడు. అయితే ఆ తరువాత రాజ్యం చీలిపోయింది. గిబియోనులో గుడారమున్నది. మందసాన్ని దావీదు యెరూషలేముకు తెచ్చాడు. కాని అది ఇంకా డేరాలోనే ఉంది. అయితే వీరంతా గిబియోను గుడారానికి వెళ్లవలసిందే. అక్కడే బలిపీఠం ఉంది. ఈ బలిపీఠం యేసుక్రీస్తు శిలువను చూపుతుంది. దేవుని దగ్గరికి ఆషామాషీగా రావటానికి వీల్లేదు. యేసు శిలువ లేనిదే దేవుని సన్నిధిలోకి ప్రవేశం లేదు. 1 పేతురు 3:12 ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. కీడు చేసే వారి ప్రార్థనలు ఆయన వినడంటే వినడు. క్రీస్తునందలి కృపను, కనికరాన్ని అంగీకరించిన వారే దేవుణ్ణి సమీపించగలరు. ప్రియ సోదరా, సోదరి, నీవు దేవుణ్ణి సమీపించాలంటే యేసు శిలువ ద్వారానే రాగలవు. మరో మార్గం లేదు. అందుకే సొలొమోను గిబియోనులోని గుడారాన్ని సందర్శించాడు. అందలి బలిపీఠాన్ని సమీపించాడు. ఆధ్యాత్మికంగా ఈ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాడు. దేవుని దగ్గరికి రావాలంటే ఇత్తడి బలిపీఠాన్ని సమీపించక తప్పదు. మందసం దగ్గరికి నేరుగా వెళ్లడం కుదరదు. శిలువను సమీపించకుండా తండ్రిని చేరటం అసాధ్యం. ఇదే దేవుడు ప్రతిష్ఠించిన మార్గం. సొలొమోను కాలంలో బలులు ఎన్నెన్నో అర్పించబడినవి. నేలమీది ధూళి రేణువులంతమంది. అబ్రాహాముకే కాదు, దావీదుకు కూడా ఈ వాగ్దానం దేవుడు చేశాడు. నీ సంతతి అసంఖ్యాకులవుతారు. సముద్ర తీరాన ఇసుక రేణువులంతమంది. సొలొమోను తనకు జ్ఞానమే కావాలని అడిగాడు. ఈ ఆలోచన సొలొమోనుకు ఎక్కడ్నుంచి వచ్చింది? 1 దినవృత్తాంతములు 22:7-8 వరకు 11, 12 వచనాలు మళ్లీ జ్ఞాపకం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. దావీదు సొలొమోనుతో అన్నాడు, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించాలని నా హృదయమందు నిశ్చయం చేసుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై పలికింది. నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధాలు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేలమీదికి ఓడ్చావు. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరము కట్టించెదవుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించున్నట్లుగా యెహోవా నీకు వివేకమును, తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయునుగాక. ఇది దావీదు ప్రార్థన. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రార్థన విన్నాడు. జ్ఞానం ఎంత ప్రధానమైందో తెలుసుకున్నాడు. అందుకే తను దేవుణ్ణి జ్ఞానమిమ్మని అంతగా అడిగాడు. సొలొమోను జ్ఞానవాంఛను దేవుడు ప్రశంసించాడు. దేవుడు జ్ఞానంతో పాటు సొలొమోనుకు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం ఇవ్వమని అడిగాడు. అదే దేవుడిచ్చాడు. అయితే సొలొమోను ఆధ్యాత్మిక వివేచన కోసం అడిగాడా? అడగలేదు. అందుకే అతనికి ఆధ్యాత్మిక వివేకం లోపించింది. ఈ సంగతి అతని కుటుంబ జీవితంలోనే ఇట్టే రుజువైపోయింది.
తన వ్యక్తిగత జీవితమంతా అస్తవ్యస్తమైపోయింది. శోచనీయం. 14వ వచనం, సొలొమోను రథాలను గుర్రపు రౌతులను సమకూర్చాడు. 1400 రథాలు, 12,000 గుర్రపు రౌతులు. వీరిలో కొందరిని అతడు రథాలుండే పట్టణాలలో ఉంచాడు. కొందరిని తన రాజసన్నిధిలో ఉండడానికి యెరూషలేములోనే ఉంచాడు. రాజు యెరూషలేమునందు వెండి బంగారాలను రాళ్లంత విస్తారముగా, సరళమానులను షెఫేలా ప్రదేశమున ఉన్న మేడి చెట్లంత విస్తారముగా సమకూర్చాడు. సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి దిగుమతి చేసుకున్నాడు. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా వాటిని కొని తెప్పించారు. ఈజిప్టు నుండి కొని తెప్పించిన రథం ఒకటింటికి 600 తులాల వెండి, గుర్రం ఒకటింటికి 150 తులాల వెండి చెల్లించారు. హిత్తీయుల రాజులందరి కోసం, సిరియా రాజుల కోసం వారు ఆ ధరకే వాటిని తీసుకున్నారు. ఆ దేశంలో మేడి చెట్లు సర్వసాధారణమైనవి. దేవదారు వృక్షాలు ఈ రోజున అక్కడ అంతగా కనపడవు. వెండి బంగారాలు బహు చౌక, రాళ్లంత చౌక. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16-17 వచనాలలో దేవుడు చెప్పిందేమిటి? సొలొమోను చేసిందేమిటి? రాజు గుర్రాలను విస్తారంగా సంపాదించుకొనవలదు. తాను గుర్రాలను హెచ్చుగా సంపాదించడానికి జనులను ఈజిప్టుకు తిరిగి వెళ్లనీయకూడదు. తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. దేవుని మాటకు భిన్నంగా సొలొమోను గుర్రాలను, స్త్రీలను సమకూర్చుకున్నాడు. ఇది గొప్ప తప్పు. దేవుడు కూడదన్నది చెయ్యటం అవిధేయత, పాపం. ఇప్పుడు 2వ అధ్యాయం వినండి. సొలొమోను యెహోవా నామము కొరకు ఒక మందిరాన్ని, తన రాజ్యము కొరకు ఒక నగరాన్ని కట్టాలని తీర్మానం చేసుకుని 3600 మంది అధిపతులను, పనిమీద అధికారులను నియమించాడు. హీరాముకు కబురు పంపాడు. నా తండ్రికి చేసినట్లే నీవు నాకు సరళమానులు సిద్ధం చేసి పంపి సాయం చేయాలి. నేను యెహోవా నామఘనతకై మందిరమొకటి కట్టించబోతున్నాను. ఆ మందిరంలో ధూపదీప నైవేద్యాలు అర్పించబడతాయి, సముఖపు రొట్టెలు ఉంచబడతాయి, ఉత్సవాలు జరుగుతాయి, దహన బలులు అర్పించబడతాయి. ఈ మందిరాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తాను. ఈ మందిరం గొప్పది. మా దేవుడు సకల దేవతల కంటే మహనీయుడు. ఆకాశము మహాకాశము ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరం కట్టించడానికి చాలిన వాడెవడు? నేను ఏ పాటి వాడను? ధూపం వేయటానికి మాత్రమే ఈ మందిరం కడుతున్నాను. ప్రజ్ఞగల ఒక మనిషిని నా దగ్గరికి పంపు. నా తండ్రి నియమించిన వారు యూదాదేశంలో యెరూషలేములో నాకు కొందరున్నారు. వీరు లోహపు పనిలో, శిల్పంలో, అల్లిక పనులలో అనుభవజ్ఞులు. నీవు పంపే శిల్పి వీరికి సహాయకుడై ఉంటాడు. లెబానోను మానులు మీ పనివారు నేర్పుగా కొట్టగలరు. సరళ, దేవదారు, చందనపు మానులు లెబానోను నుండి నీవే మాకు సరఫరా చెయ్యాలి. నేను కట్టించబోయే మందిరం గొప్పది, ఆశ్చర్యకరమైనది. నా సేవకులు, నీ సేవకులు కలిసి పనిచేస్తారు. మీ పనివారికి నేను చాలినంత బత్తెమిస్తాను. గోధుమలు, యవలు, ద్రాక్షరసం, నూనె రూపంలో వారికి జీతం ముట్ట చెప్తాను. తూరు రాజైన హీరాము సొలొమోనుకు ప్రత్యుత్తరమిస్తూ అన్నాడు, యెహోవా తన జనమునకు స్నేహితుడు. వారి మీద నిన్ను రాజుగా నియమించాడు. దావీదుకు ఇంతటి జ్ఞానము, తెలివిగల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి యెహోవాయే దయచేశాడు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకే స్తుతి. హూరాము అనే పనివాణ్ణి పంపుతున్నాను. ఇతడు చురుకైన పనివాడు, తెలివి వివేచన గలవాడు. ఇతని తల్లి దాను వంశికురాలు, తండ్రి తూరీయుడు. ఇతనికి అన్ని రకాల పనులు తెలుసు. చెక్కడపు పనులు చేయగలడు, మచ్చులు కల్పించగలడు. నీ తండ్రి నియమించిన వారికి దీటైనవాడు, సామర్థ్యము గలవాడు. కలపను తెప్పల మీద యొప్పేకు చేరుస్తాము. అక్కడ్నించి వాటిని యెరూషలేముకు నీవే చేరవేసుకోవాలి. దావీదు కాలంలో ఇక్కడికి వచ్చి చేరిన పనివారిని సొలొమోను లెక్కించగా 1,83,600 మంది.
వీరిలో బరువులు మోసేవారు, మానులు కొట్టేవారు, అధికారులు ఉన్నారు. వింటున్నారా? దేవాలయ నిర్మాణ వివరాలు చెప్పబడినాయి. ఏర్పాట్లన్నీ అంతకు ముందే దావీదు కాలంలోనే చేయబడ్డాయి. సొలొమోను కాలంలోనే నిర్మాణం చేయబడాలని, పని ముగించబడాలని దేవుని నిర్ణయం. హీరాము దావీదును ఎంతో ప్రేమించాడు. దావీదు హీరామును ప్రేమించాడు. దాన్ని పురస్కరించుకొని సొలొమోను హీరాము సహాయం అడుగుతున్నాడు. రాను రాను హీరాముకు సొలొమోనుకు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దేవాలయంలో ఎన్నెన్నో బలులు అర్పించబడినాయి. జంతు బలులన్నీ యేసుక్రీస్తునే చూపుతాయి. దేవాలయం గొప్పది అంటే అర్థమేమిటి? గొప్ప దేవుడు కాబట్టి అది గొప్ప దేవాలయం. ఆలయం కాదు, దేవుడు గొప్పవాడు. యేసుక్రీస్తు అనే బలియాగం ద్వారానే మనం తండ్రిని సమీపించగలము అని ఈ బల్యర్పణలు మనకు జ్ఞాపకం చేస్తాయి. సొలొమోనుకు ఈ బలులలోని పరమార్థమేమిటో బాగా తెలుసు. దేవుడు హస్తకృతమైన ఆలయాలలో నివసించడని కూడా సొలొమోను ఎరుగనివాడు కాడు. ప్రియ శ్రోతలు, గ్రహించండి. నీవు గుడి కట్టించి ఇవ్వకపోతే దేవుడు నిరాశ్రయుడవుతాడు అనుకుంటున్నావా? పాత నిబంధనలోని దేవాలయం బలులు అర్పించడానికే ఉపకరించింది. దేవాలయమంతా యేసుప్రభువునే సూచిస్తుంది. ఆ మాటకొస్తే యూదేతరులు తమ దేవతా విగ్రహాలకు ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేసి గొప్ప గొప్ప గుళ్ళు, గోపురాలు నిర్మిస్తారు. ఎఫెసులో డయానా గుడి ఎంతో పెద్దది. పిరమిడ్లు మాత్రం మామూలువి అనుకుంటున్నారా? కాని యూదుల దేవాలయ భావన వేరు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువగా వ్యవసాయదారులు, రైతులు. అందుకని శిల్పులను పరాయి దేశాల నుండి సొలొమోను రప్పించాడు. మృత సముద్రం నుండి మధ్యధరా సముద్రం వరకు, ఎస్ట్రెలోన్ లోయ నుండి మెగిద్దో వరకు ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు నేటికి కానవస్తాయి. ఎక్కువ మంది శిల్పులు లేరు, రైతులున్నారు. అందుకే హీరామురాజు శిల్పులను, చెక్కడపు పనివారిని పంపించాడు. లెబానోను దేవదారు వృక్షాలు నాణ్యతలో ఎంతో ప్రసిద్ధికెక్కినవి. చేతి పని, చాకిరీ చేసేవారు అసంఖ్యాకులు. అందరూ కలిసి ఎంతో గొప్ప పని చేశారు. సొలొమోను పరిపాలకుడు, ఆరాధికుడు, వ్యవహార దక్షత గలవాడు. ఇతర రాజులతో లావాదేవీలు నడపడం మొదలైన విషయాలలో ఎంతో నేర్పు గలవాడు. సోదరీ సోదరులారా, 2 దినవృత్తాంతములు 1-2 అధ్యాయాలలో సొలొమోను పరిపాలన జ్ఞానాన్ని అభ్యర్థించిన సొలొమోను దేవాలయ నిర్మాణానికి అతడు చేసిన ఏర్పాట్లు ఎలా కొనసాగాయో విన్నాము. 2వ అధ్యాయం 12వ వచనంలో అన్యుడైన హీరామురాజు ఏమన్నాడో గుర్తించారా? ఇశ్రాయేలు దేవుడు కేవలం ఒక జాతికి మాత్రమే దేవుడు కాడని, ఆకాశాలను భూమిని చేసిన సృష్టికర్త అని సాక్ష్యమిచ్చాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపాబాహుళ్యము, మన తండ్రి అయిన సత్య ఏకదేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.